నమస్తే అండి. కరెంట్ పాలిటీలో భాగంగా 18వ స్పీకర్ ఎన్నిక అనేది ఈసారి ఎన్డీఏ కూటమి బలపరిచినటువంటి అభ్యర్థి అయిన ఓంప్రకాష్ బిర్లాకి, అలాగే ఎన్డీఏ కూటమి బలపరిచినటువంటి అభ్యర్థి కె సురేష్కి మధ్య పోటీ అనేది జరిగిందండి. దీంట్లో ఓంప్రకాష్ బిర్లా గారు వరుసగా రెండోసారి ఎన్నికైనటువంటి 5వ క్యాండిడేట్గా విజయం సాధించారనమాట. అయితే ఈ లోక్సభ ఎన్నికకు సంబంధించి మొత్తం 3 సార్లు ఎన్నిక అనేది జరిగింది. 1952 సంవత్సరంలో శంకర్ శాంతారాంకి అలాగే జీవి మౌలాంకర్కి మధ్య పోటీ అనేది జరిగింది. మొట్టమొదటి స్పీకర్గా జీవి మౌలాంకర్ గారు విజయం సాధించారనమాట. ఇది ఫస్ట్ లోక్సభ స్పీకర్ ఎన్నిక అనమాట. తర్వాత 1976 ఎమర్జెన్సీ కాలంలో బలిరాం భగత్ అలాగే జగన్నాథ రావు వీళ్ళిద్దరి మధ్య పోటీ అనేది జరిగిందనమాట. బలిరాం భగత్ గారు విజయం సాధించారు. ఇది 5వ లోక్సభ స్పీకర్ ఎన్నిక అనమాట. అలాగే ఇప్పుడు 18వ లోక్సభ స్పీకర్ ఎన్నిక అనేది ఓంప్రకాష్ బిర్లా గారికి మరియు కె సురేష్ గారికి మధ్య జరగడం జరిగింది.